ఎన్నో విషయాలు ద్రవ్యకుంది మనకు ఒక మంచి గనిలాగా మనకు లభ్యమయ్యేటటువంటి కార్యక్రమం మనం కలిగి ఉన్నాం. అందులో భాగంగానే ఈ దినం కూడా విశ్వాస గృహంలో మీ విశ్వాసం ఎంత అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. విశ్వాస గృహం అనేటటువంటిది కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంటుంది ఈ యొక్క విశ్వాస గృహం అంటే? ఎవరైతే దేవుని నమ్ముతారో, యేసు ప్రభుల వారిని విశ్వసించి ఆయనే రక్షకుడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయనని విశ్వాసం నుంచి రాబోయేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి లోకాన్ని ఎవరైతే చేరుకోవాలని అనుకుంటారో, అలాంటి లోకాన్ని చేజిక్కించుకుంటామనేటటువంటి విశ్వాసంతో చేరి వచ్చినటువంటి ఒక సమూహానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటి? ఆ పేరు అంటే విశ్వాస గృహము అనేటటువంటి పదం. ఇది 4 రాళ్ల మధ్యలో ఉండేటటువంటి గృహం కాదు, 40 అంతస్తులు కట్టగలిగేటటువంటి స్థితి కాదు. ఈ గృహం పలానా దగ్గర ఉందని మనం చెప్పలేం, పలానా దగ్గర లేదని మనం చెప్పలేం. అలాగని ఎన్ని రూములు ఉంటాయి అని కూడా మనం చెప్పలేం. ఒకసారి ఈ విశ్వాస గృహానికి సంబంధించి కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా పౌలు గారు చెబుతూ, 3వ అధ్యాయము మేము దేవుని జత పరివారమై ఉన్నాము. అందులో మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మేము దేవుని జత పరివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, అందులో మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పరివారము, మీరెవరు? దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నాము. ఇది ఇక్కడ గృహము అనేటటువంటి పదానికి మరొక అర్థం కుటుంబము అన్న సంగతి మనకు బాగా తెలుసు. అదే 4వ అధ్యాయం 1-2 వచనాలను మనం ఆలోచించగలిగితే, 4వ అధ్యాయం ఇలాగున క్రీస్తు సేవకులమనియు, క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు అన్నాడు. గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. ప్రతి మనుష్యుడు మమ్మల్ని ఏం చేయాలి? అలా భావించాలి. మేము దేవునికి ఎలాంటి వాళ్ళము? సేవకులమని, క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావింపవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన ఉండటం అనేది, నమ్మకమైనటువంటి వాడై ఉండటం అనేది ఆవశ్యకము అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాస గృహం అనేటటువంటి యొక్క పదంలో ఈ గృహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు దేవుని గృహముగా పిలువబడేటటువంటి వాళ్ళు. దేవుని గృహం అంటే దేవుని కుటుంబంగా పిలువబడేటటువంటి ఒక స్థితి విశ్వాస గృహానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి మనం ఆలోచించగలిగితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటివారు అంటే ఇక్కడ విశ్వాస గృహం అనేటటువంటి పదానికి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఉదాహరణకి మా ఇంట్లో నేను 2వ కొడుకున్నానంటే, ఇక్కడ మనం ఆలోచించినటువంటి ఈ యొక్క మా ఇంట్లో లేకపోతే మా గృహంలో లేకపోతే మా కుటుంబంలో అనేటటువంటి పదం ఏదో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ను ఉద్దేశించి మాట్లాడబడినటువంటి పదం కాదు. అంటే కుటుంబం అనేటటువంటి పదాల్లో మనకి ఎవరు కనిపిస్తారంటే, కట్టబడినటువంటి ఇల్లు కనపడదు అక్కడ. అంటే ఎవరు కుటుంబం అంటే ఎవరు అంటే, కుటుంబం అంటే వ్యక్తుల యొక్క సముదాయం, మన కుటుంబం అనగా ఇక్కడ విశ్వాస గృహం అనేటటువంటి పదంలో మనకి కనిపిస్తున్నటువంటిది దేవుని కుటుంబము. అంటే
మనకు భౌతికంగా ఒక కుటుంబం అనేటటువంటిది ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరుంటారా అని అంటే ఇదిగో ఒక తల్లి తండ్రి ఉంటారు, ఇంకా వారికి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉంటారు. ఇది భౌతిక సంబంధమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క గృహం, ఇంకా చెప్పాలంటే దేవుని ఇంటి వారునై ఉన్నారు అన్నారు. దేవుని ఇంటి వారు, దేవుని ఇంటి వారు. ఈ కుటుంబంలో ఎవరుంటారయ్యా దేవుని ఇంటిలో అంటే ఇక్కడ తల్లి తండ్రి పిల్లలు అన్న తమ్ముడు ఎవరు ఉండరు. వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పబడినటువంటి ఒక మాట విశ్వాసులు అనేటటువంటి పదం. విశ్వాసులు ఉంటారు. అందుకని మీరు కొన్ని స్థానిక సంఘాలకు పెట్టబడినటువంటి పేర్లలో మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే విశ్వాసుల ప్రార్థన మందిరము అనేటటువంటి పదం. అంటే అక్కడికి ఈ ప్రార్థనా మందిరము ఎవరిదే అంటే అది విశ్వాసులదు అనేటటువంటి పదం వాళ్ళు చెప్పకనే చెప్పుకుంటూ ఉంటారు. విశ్వాసుల ప్రార్థనా మందిరము. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ ఈ కుటుంబంలో ఎవరుంటారా అంటే విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో తల్లి తండ్రి పిల్లలు అనేటటువంటి భేదాలు కాదు, అందరూ విశ్వాసులేనా అంటే అవును. ఆ విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు, అంతే కదా. విశ్వాసులకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాం. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం పిలువబడినా ఇప్పుడు అబ్రహాం గారికి కూడా తండ్రి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. సో ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే విశ్వాస కుటుంబము అనేటటువంటి ఈ కుటుంబంలో ఎవరు మనకు కనిపిస్తారా అని అంటే స్థానిక సంఘము. ఆ సంఘములో విశ్వాసాన్ని కలిగినటువంటి విశ్వాసులు అనేటటువంటి వారు. అందుకని ఈ గృహానికి ఎవరుంటారా అని అంటే గృహ నిర్వాహకులు ఉంటారు. గృహ నిర్వాహకులు ఉంటారు. అంటే విశ్వాస గృహానికి గృహ నిర్వాహకుడు ఉంటాడా? మామూలుగా కుటుంబంలో భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో ఒక కుటుంబ యజమాని మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయనే గృహ నిర్వాహకుడుగా కూడా ఉంటాడు భౌతిక సంబంధమైనటువంటి ఇంట్లో. అయితే ఈ విశ్వాస గృహానికి సంబంధించినటువంటి వాటిలో గృహ నిర్వాహకుడు ఎవరు? గృహ నిర్వాహకుడు ఎవరు? గృహ నిర్వాహకుడు. గృహము దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో. అందుకనే మళ్ళా మనం ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా. మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే ఈలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయములో దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ఎవరు ఇక్కడ గృహ నిర్వాహకుడు ఎవరు? బోధకులు. ప్రథమం అంటే ఎవరైతే వారిని ఆ బోధలో పెంచి పోషిస్తున్నారో ఆయన ఉద్దేశించి. అందుకని పౌలు గారు కూడా తాను కూడా ఒక సంఘానికి, ఆ సంఘానికి సంబంధించి దేవుని గృహం అన్నాడు. దేవుని గృహానికి సంబంధించి విశ్వాస గృహములకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మాట్లాడాడు. ఇలాగా మేము ఆ గృహానికి మేము ఎవరు అంటే క్రీస్తు సేవకులము అనేటటువంటి పదాన్ని వాడుతూ దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించాలి. మేము ఎవరంటే విశ్వాస గృహానికి సంబంధించి గృహ నిర్వాహకులమై ఉన్నాము అన్నాడు పౌలు గారు. గృహ నిర్వాహకులము, గృహ నిర్వాహకం. అందుకనే 2వ వచనంలో మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఎలా ఉండాలంట? నమ్మకమైనటువంటి వాడై ఉండుట అవశ్యకము అని. అవశ్యం అంటే ప్రతి గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలని అంటే అవశ్యం. అతడు నమ్మకమై ఉండాలి. ఆ ఇంటికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చేవాడు గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే మనకు తెలుసు, ఇంటికి ఒక మేనేజర్ ఉంటాడు. అంటే ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చూసుకునేవాడు. యజమానే ఆయన మేనేజర్ గా పెట్టుకుంటాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎందుకంటే యజమానుడు చాలా బిజీగా ఉంటాడు. ఒకవేళ పెద్ద కుటుంబం అయితే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని చూడడానికి ఒక మేనేజర్ని పెట్టుకుంటాడు. ఆయన నిర్వాహకుడు అని అంటారు. మనకు తెలుసు కదా, యేసేపు గారు కూడా పాత నిబంధనలో ఒక గృహ నిర్వాహకుడుగా ఉన్నాడా? ఎవరింటికి మీద గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు? ఫరో ఇంటి మీద, పోతీఫర్ ఇంటి మీద గృహ నిర్వాహకుడుగా ఉన్నారు. పోతీఫర్ ఇంటి మీద గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. పోతీఫర్ ఇంటికి అంటే
మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఈడు మా పెద్ద పాలేరు అని అంటూ ఉంటారు. పెద్ద పాలేరు, మా ఇంటికి పెద్ద పాలేరు అంటే ఆ గృహంలో విశ్వాసులైనటువంటి అలాంటి ఆ గృహంలో ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో విశ్వాస గృహములకు చేరినటువంటి మనలో మనకున్నటువంటి విశ్వాసం ఎంత, అసలు ఎందుకు ఈ గృహంలోకి మనం చేరాము? ఒకవేళ చేరితే ఆ యొక్క గృహంలో నడిపింపవలసినటువంటి లేకపోతే ఆ యొక్క గృహంలో చేయవలసినటువంటి కార్యక్రమాలలో మనం ఏం చేయగలుగుతాం? ఒకవేళ చేయగలిగితే అలాంటిది విశ్వాసమును బట్టి ఏమైనా చేస్తున్నామా? ఒకవేళ విశ్వాసమును బట్టి మనం చేస్తూ ఉంటే ఏ మేర మనం విశ్వాసం ఉంటుందో అన్న సంగతి. అంతకుముందు గతంలో కూడా విశ్వంలో నీ విశ్వాసం ఎంత అనేటటువంటి టైటిల్తో ఒక చక్కటి మాటను ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. విశ్వంలో నీ విశ్వాసం ఎంత, విశ్వంలో నీ విశ్వాసం ఎంత. అలాగే ఈరోజు విశ్వాస గృహము అనేటటువంటి ఈ యొక్క కుటుంబం అంటే దైవికమైనటువంటి కుటుంబం, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా విశ్వాసులే అని అంటే ఆ విశ్వాస గృహంలోకి చేరినటువంటి నువ్వు నేను కూడా ఎంత మేర విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఎంత మేర విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. అందుకనే ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలనే మనం ఈరోజు ఆలోచన చేయబోతాం. కాబట్టి ఆ విశ్వాస గృహంలోకి ఎవరైతే చేరి వచ్చినారో వారందరి యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే కేవలం విశ్వాసం మీదనే ఆధారపడదు, కేవలం విశ్వాసం మీదనే. అందుకని వాళ్ళని విశ్వాస గృహంలోకి చేరినటువంటి వారు అని అన్నాను. విశ్వాస గృహం. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నామని అంటే మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి రిలేషన్షిప్ ఎక్కడ మనకు కనపడదు. భౌతిక సంబంధమైన రిలేషన్షిప్ ఒకరితో ఒకరికి ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. అయినా కూడా వాళ్ళని బట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామా అని అంటే అది ఎంత మాత్రం కాదు. మరి దేన్ని బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? అందరము ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. అయినా యేసుక్రీస్తునందు మనము ఏక మనస్సు కలిగినటువంటి వారముగా ఉండటానికి ఇదిగో ఎక్కడెక్కడ వారమైనా కూడా అందరము ఈ విశ్వాస గృహంలోనికి మనం వచ్చాం. అలా విశ్వాస గృహంలోకి వచ్చినటువంటి మనలో ఉండవలసినటువంటి విశ్వాసం ఏ మేర ఉంది అనేటటువంటి విషయం. అందుకనే ఇక్కడ పౌలు గారు చక్కటి పదజాలను వాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం గలతీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించకపోతే గలతీయులకు రాసిన వాక్యోపదేశం పొందువాడు అదిగో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవాలి. ఏం చేయాలంట? వాక్యోపదేశము పొందువాడు అంటే విశ్వాస గృహానికి చేరినటువంటి వారిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యోపదేశము పొందువాడు ఇక్కడ ఉంటాడు, వాక్యోపదేశాన్ని ఉపదేశించేవాడు కూడా ఇక్కడ ఉంటాడు. అంతే కదా? ఈ రెండు రిలేషన్షిప్ మనకి ఈ విశ్వాస గృహంలో మనకు కనిపిస్తుందా? విశ్వాస గృహంలో ఈ రెండు రిలేషన్షిప్స్ మనకు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే వాక్యోపదేశము పొందేవాడు. వాక్యోపదేశం పొందేవాడు అంటే ఎవరు? వాక్యోపదేశం పొందేవాడు విశ్వాసి. వాక్యోపదేశాన్ని చేసేవాడు ఎవరు? సేవకుడు. అందుకని క్రీస్తు సేవకులమనియు గృహ నిర్వాహకులమనియు అనేటటువంటి పదాన్ని పౌలు గారు ఎలాగైతే వాడారో అలాగే ఇక్కడ వాక్యోపదేశం చేసేటటువంటి వాడు క్రీస్తు సేవకులమని గృహ నిర్వాహకులమని ఎంచితే మరి ఇప్పుడు వాక్యోపదేశం పొందేటటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే ఇదిగో వినేటటువంటి విశ్వాసులు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఉపదేశించేటటువంటి వాడికి మంచి పదార్థంలో ఇప్పుడు ఏం చేయాలి? భాగం ఇవ్వాలి. మంచి పదార్థముల్లో భాగం ఇవ్వాలి. ఆ మధ్య ఒక రెడ్డి గారు అనేటటువంటి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, మన స్థానిక సంఘంతో ఒక మంచి రైట్ రిలేషన్షిప్ను కొనసాగించాడు. దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలలు మనతో కలిసి తిరిగాడు. చాలా చక్కటి ఏమంటారు రిలేషన్షిప్ని మెయింటైన్ చేశారు మనతో. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆదివారం కూడా సంఘానికి వచ్చినా కూడా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చిన్న వాటర్ క్యాన్ బస్తాలో అంటే వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ బస్తాల్లో కొంచెం బియ్యము, కొంచెం జీలకర్ర, కొంచెం పప్పు, ఒక నూనె ప్యాకెట్ ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు మా ఇంటికి. అసలు చాలా ఆశ్చర్యపోయా నేను. అంటే సంఘస్థుల్లో కూడా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు కాదు. అయినా మీరు కొత్తగా వచ్చినటువంటి మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నాయని అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అయ్యగారు మేము ఎక్కడున్నా కూడా
ఇలాంటి కార్యక్రమమే చేస్తాం. అంటే ఇప్పుడంటే నెల్లూరుకు వచ్చి మీ స్థానిక సంఘంలో మేము చేరేమే కానీ ఒకప్పుడు ఇక్కడ రాకముందు కూడా మేము ఎక్కడున్నామో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి అక్కడ ఉన్నటువంటి పాస్టర్కి మేము ఏం చేసేవాళ్ళం, ఇలాంటివే తీసుకెళ్లేవాళ్ళం. అంటే ఏం చెప్పాడు బైబిల్, ఏం చెప్పింది అంటే ఇదిగో విశ్వాస గృహానికి వెళ్ళేటప్పుడు ఆ విశ్వాస గృహంలో మనం పొందేది ఏంటంటే వాక్యోపదేశాన్ని మేము పొందుతాం. సో వాక్యోపదేశం చేసే వారికి ఏం చేయాలని చెప్తుంది బైబిల్, మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి అనేటటువంటి పదం. నిజంగా వాళ్ళ యొక్క ఆసక్తిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. నిజంగా వారి కొరకు కూడా ప్రార్థన చేసింది. కానీ కట్టేస్తే ఒక 2 నెలల తర్వాత ఒక 4 లక్షల రూపాయలు అప్పు పెట్టేసి లేకపోతే మోసం చేసేసి వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అది వేరే సంగతి. బట్ వాళ్ళ యొక్క అంటే దాన్ని బట్టి వాళ్ళు ఆకర్షించకపోవడానికి అంటే వారిపైన మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని కనపరుచుకోవడానికి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ మాత్రమే కాదు, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కూడా ముందు పాస్టర్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి వాటితో ఆకర్షించుకుంటారు. అమ్మో ఇంకా వాళ్ళ విశ్వాసం చూసి చాలా ఆశ్చర్యపడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ విశ్వాసం వెనకాల మనకు కనిపిస్తున్నది ఏంటంటే మన ద్వారా ఎవరికైతే వాళ్ళు పరిచయస్తులు అవుతారో వాళ్ళ దగ్గర వాళ్ళు మోసం చేసి డబ్బును మోసం చేసి కాజేసి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ మనకు తెలుసు అంటే ఒక వాక్యోపదేశం పొందేటటువంటి వాళ్ళు ఉపదేశించేటటువంటి వారికి ఏం చేయాలనేటటువంటి విషయాన్ని ఈనాడు చాలా మంది బోధకులు ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి పదార్థాల మీద దృష్టి పెట్టి నిజంగా చెప్పాలంటే కొన్ని ఊర్లలో క్రిస్మస్ నెల అనేటటువంటిది క్రైస్తవ సమాజానికి కొత్త ఏం కాదు. అంటే క్రైస్తవ నెల అంటే పండగ నెల. మనకు కూడా హైందవులకి ఎలాగైతే పండగ నెల ఉంటుందో అలాగే క్రైస్తవులు కూడా పండగ నెల ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, నవంబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది, డిసెంబర్ 25కి అది పూర్తవుతుంది. సో ఇదంతా ఏ నెల ఇదేనంటే ఇది క్రిస్మస్ నెల. అంతేకాని డిసెంబర్ నెల కూడా అని మనం పిలవం. అందుకని ఈ యొక్క నెలలో నిజంగా కొన్ని ప్రాంతాల్లో మన దగ్గర అయితే బహుశా అలాంటిది లేదనుకుంటున్నాను, అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి ఈ నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఇదిగో సేవకుడు ఏం చేస్తాడంటే ప్రతి ఇంటికి వెళ్ళి సేవకుడికి ఏం చేయాలని ఉంది బైబిల్లో, మంచి పదార్థములన్నింటిలో మీరేం చేయాలి, భాగం ఇవ్వాలి. ఇంకా చెప్పాలని అంటే ఇదిగో ఒక పాస్టర్ గా నేను మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నానంటే మీ ఇల్లు దీవించబడుతుంది. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ ఇంట్లో కుమ్మరిస్తారు. కాబట్టి నేను వెళ్ళేంత వరకు మీ యొక్క గృహంలోనే ఉండాలనేటటువంటి ఆ కోరికను మీరు వెళ్ళబుచ్చితేనే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక్కొక్క ఇంటికి అంటే భార్య ఒక ఇంటికి వెళ్ళిపోతుంది, పిల్లలు మరొక ఇంటికి వెళ్ళిపోతారు, పాస్టర్ గారు మరొక ఇంటికి వెళ్ళరు. అంటే 4 ఇళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి పండగ నెలంతా ఎలా గడుస్తుంది వాళ్ళకి అంటే చాలా అద్భుతంగా గడుస్తుంది. సో అలా వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏమైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వాక్యాన్ని అయితే మనం చదువుకున్నాము, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలనేటటువంటి ఈ వచనాన్ని తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నిజంగా మీరు ఇచ్చేటటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ పదార్థాల్లో వెజిటేరియన్ లేకుండా చూసుకోండి అమ్మా అంటే మళ్ళీ ఇదేంటి వెజిటేరియన్ నాన్ వెజ్ అనేటటువంటి పదాలు మనకు తెలుసు. దానికంటూ మళ్ళా ఒక రెఫరెన్స్ కూడా జోడించి చెప్తారు. అంటే మాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు వెజిటేరియన్ ఏదో గుత్తొంకాయ కూర చేస్తాము, లేకపోతే మరొక బీరకాయ పప్పు చేస్తాం, ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు ఆలోచించకూడదు. మీరు కావాలంటే లేఖనాలకు వెళ్ళి మీరు ఆలోచన చేయండి. ప్రారంభంలో మనకు తెలుసు కయ్యేను హేబేలు దేవునికి ఎలాంటి అర్పణలు తీసుకొచ్చారు, దేవునికి తీసుకొచ్చిన అర్పణలు ఏంటి? కయ్యేనేమో ఏం తీసుకొచ్చాడు, పంట పొలంలో కొంత అన్నాడు. మరి హేబేలు తీసుకొచ్చింది ఏంటి? బాగా క్రొవ్విన బలిసిన కొన్నిటిని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, వెజిటేరియన్ దేవుడు ఇష్టపడ్డాడా, నాన్ వెజిటేరియన్ దేవుడు ఇష్టపడ్డాడా? కాబట్టి అంటే ఇక్కడ గొర్రె పిల్ల అనేటటువంటిది బాగా బలిసింది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, హెబ్రీ పత్రికలో కూడా వాళ్ళిద్దరి గురించి రాసినటువంటి ఈ పదాన్ని కూడా వాళ్ళకి చదివి వినిపించే ఉంటారు బహుశా. మనం కూడా ఒకసారి మనం కదా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళిద్దరి యొక్క అర్పణల గురించి అక్కడ మాట్లాడుతూ ఏ పదాన్ని రాశాడు ఒకసారి మనం చూద్దాం.
11:4 చదువు. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. అదే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి అన్నాడా? అంటే శ్రేష్టమైనది అర్పించింది ఎవరు? శ్రేష్టమైనది అర్పించింది ఎవరు? హేబేలు. శ్రేష్టమైనది అర్పించడంలో అంటే ఇప్పుడు శాహాకారం కంటే మాంసాహారం శ్రేష్టమైనదే కాదా? కాబట్టి నువ్వు శ్రేష్టమైనది అంటే దాని అర్థం ఏంటి? మంచి అన్నదానికి దేవుడిచ్చే అర్థం ఇదే. మంచి అన్నదానికి దేవుడిచ్చే అర్థం ఇదే, ఇంక వేరే అర్థాలు ఏమి లేవు. కాబట్టి మంచి అన్నదానికి దేవుడు ఇచ్చేటటువంటి అర్థం ఏమి లేదమ్మా, నాన్ వెజిటేరియన్. ఎందుకంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడా లేదా? అలాంటి హేబేలు అర్పణ గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే శ్రేష్టమైన బలి అన్నాడు. శ్రేష్టమైనటువంటి, శ్రేష్టం అంటే మంచిది, శ్రేష్టం అంటే బెస్ట్ అన్నమాట, బెస్ట్. సో ఇలాంటివి మీరు కూడా ఏం చేయాలి? ఈ నెలంతా కూడా ఏం చేయాలి? శ్రేష్టమైనటువంటి వాటిని మీరు తీసుకొచ్చి మీ గృహ నిర్వాహకులమైనటువంటి మాకు సమర్పించాలి అనేది. అంటే మిగతా నెలలో అవసరం లేదా? మిగతా నెలలో మీరు ఇస్తారో లేదా తర్వాత సంగతి. బట్ ఈ నెల అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. యేసు ప్రభుల వారు జన్మించి భూలోకానికి అవతరించినటువంటి ఈ నెల క్రైస్తవ సమాజం అంతా ఇలా మాట్లాడుకుంటుంది. కాబట్టి ఈ నెల అంతా కూడా ఏం చేయాలి? మనం ఇదిగో వాక్యోపదేశం పొందేటటువంటి మీరు ఉపదేశించే నాకు ఏం చేయాలి? శ్రేష్టమైనటువంటి వాటిని మీరు ఇవ్వాలి. అందుకని మంచి పదార్థం అన్నింటిలో ఏం చేయాలంట? భాగం ఇవ్వవలెను. నిజంగా ఇలాంటి యొక్క వాక్యాలు చెప్పి ఎంతో మందిని దోచుకున్నటువంటి ఆ పాస్టర్లు మనకు కనిపిస్తారు, సేవకులు మనకు కనిపిస్తారు. అసలు నిజానికి మంచి పదార్థం అనేటటువంటి ఆ పదార్థానికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు అర్థం, నిజమైనటువంటి అర్థాన్ని మనం ఆలోచించగలిగితే అసలు భౌతిక సంబంధమైనటువంటి పదార్థాల గురించి ఇక్కడ మాట్లాడా దేవుడు అని అంటే ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఇచ్చేటటువంటి అర్థం ఎలా ఉంటుందో ఒకసారి మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు, విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఇప్పుడు మంచి పదార్థం ఏదో దేవుడు చెప్పేటటువంటి ఆ నిర్వచనాన్ని మనం ఆలోచించగలిగితే నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య అనే దగ్గర 4వ నెంబరు ఉంటుంది. ఆరోగ్యము గల వాక్యము అందా, అంటే హితవాక్యము ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు అనేటటువంటి పదాన్ని రాసి. అంటే ఇక్కడ హితవాక్యము అనేటటువంటిది మంచి పదార్థమా కాదా? ఆ మంచి పదార్థము ఏది? ఇక్కడ మంచి పదార్థము వాక్యము, హితవాక్యము. వాక్యమే మంచి పదార్థం, వాక్యమే మంచి పదార్థం. ఇక్కడ మంచి పదార్థం అనగానే నిజంగా మన యొక్క దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుంది అంటే ఆహార పదార్థాల మీద మాత్రమే వెళ్ళిపోతుంది. ఆహార పదార్థాల మీద మాత్రమే వెళ్ళిపోతుంది. నిజంగా పదార్థం అనేటటువంటి ఆ యొక్క పదార్థంలో మనకు కనిపిస్తున్నటువంటిది ఒక భౌతిక సంబంధమైనటువంటి పదార్థం మాత్రమే కాదు, ఘన పదార్థం అనేటటువంటిది కూడా పదార్థం కిందకే వస్తుంది. అలాగే ద్రవ పదార్థం అనేటటువంటిది కూడా పదార్థం కిందకే వస్తుంది. అలాగే వాయు పదార్థం ఎలాగో అలాగే ఇక్కడ వాక్యం అనేటటువంటిది కూడా ఒక పదార్థంగా దేవుడు రాయించాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. వాక్యము కూడా ఇక్కడ ఒక పదార్థము. కాబట్టి గలతీ 6:6లో మనకు చెప్పబడినటువంటి మాటను ఒకసారి మనం దీనికి మనం బేరీజ్ వేసుకొని మనం చూసినప్పుడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో ఏం చేయాలంట? భాగం ఇవ్వాలి. మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. ఇప్పుడు మంచి పదార్థం అంటే ఏమని మాట్లాడుకున్నాం మనం 2 తిమోతి 1:13లో? వాక్యము ఆ మంచి పదార్థము అనే
హితవాక్యము, మంచి వాక్యము. ఇప్పుడు వాక్యం చెప్పాను కదా, కొన్నిసార్లు ప్రతి వారం మనం కలుసుకున్నప్పుడల్లా ఇప్పుడు నేను వాక్యం చెప్తాను. ఆ వాక్యం చెప్పినప్పుడు దాన్ని మీరు పొందారు. ఆ పొందిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని ఉంది ఇక్కడ? పొందినటువంటి వాడు ఉపదేశించినటువంటి వారికి ఏం చేయాలి? మంచి పదార్థంలో, మంచి పదార్థం ఏంటి? వాక్యం అన్న సంగతి మనకు అర్థం. మంచి పదార్థం ఇక్కడ వాక్యం అయితే, ఆ వాక్యం అనేటటువంటి మంచి పదార్థంలో తిరిగి మళ్ళా కొంత నాకు ఇవ్వాలా? మళ్ళా తిరిగి నాకు కొంత ఇవ్వాలా? ఒకవేళ అలా ఇవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలి? కొంత అంటే కొంత పార్ట్ మళ్ళీ తిరిగి నాకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి దాంట్లో కొన్ని వాక్యాలు మళ్ళీ నాకు మెసేజ్లు పెడితే సరిపోతుందా? కొంత ఒక గంట వాక్యాన్ని మనం విన్నాం. ఆ గంట వాక్యాన్ని వినిన తర్వాత మంచి పదార్థం అనేటటువంటి విన్న వాక్యము లేదా బోధించబడినటువంటి వాక్యం అని మనం ఒకవేళ అనుకుంటే అందులో మళ్ళా నాకు వాటా ఇవ్వాలా? అందులో మళ్ళా వాటా ఇవ్వాలా? అందుకనే మాకే మళ్ళీ తిరిగి మళ్ళీ రెఫరెన్స్ పెట్టేస్తే సరిపోతుంది కదా. ఇంక మళ్ళీ వేరే పదార్థాలు ఇంకేం అవసరం లేదు కదా. చెప్పబడినటువంటి వాక్యం, విన్నటువంటి వాక్యాల్లో కొన్ని రెఫరెన్సులు మళ్ళా నాకు తిరిగి పెట్టేశారు అనుకోండి, ఇక సమస్య అనేది అటువంటి ఉంటుందా? అలా కాదు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా ఒకసారి మళ్ళా ఆ కొలసీలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 6వ వచనంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను అన్న పదం దగ్గర మళ్ళా ఇక్కడ 1వ నెంబర్ ఉంటుంది. ఒకసారి మనం ఆ 1వ నెంబర్లో ఏం రాయబడిందో చూడండి. వాక్యోపదేశం పొందువాడు, అది వాక్యోపదేశము పొందువాడు అనగా విశ్వాసులుగా విశ్వాస గృహమునకు చేరినటువంటి మనలో ఉండవలసినటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమాన్ని ఇక్కడ విశ్వాసులుగా మనం కనపరచవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, వాక్యోపదేశం పొందినటువంటి మనము సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలి భాగస్థుడై పాలివాడై ఉండాలి. అంటే సమస్తమైనటువంటి సద్విషయములలో ఇప్పుడు ఏం చేయాలి? వాక్యోపదేశం పొందేటటువంటి వారు సమస్త సద్విషయములలో ఏం చేయాలంట? బోధించు వానితో ఎలా ఉండాలి? పాలివాడై ఉండాలి. సమస్త సద్విషయములలో నువ్వే ఒక భాగం అవ్వాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేయాలి. అంటే సమస్తమైనటువంటి సద్విషయాలలో బోధకునితో పాటుగా ఇప్పుడు ఏమవ్వాలి? క్రీస్తు సేవకులము అని పిలువబడేటటువంటి వారితో వాక్యోపదేశం ఎవరైతే చెప్తున్నారో, వాక్యోపదేశం ఎవరైతే పొందుతున్నారో, ఆ పొందేటటువంటి వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇదిగో సద్విషయములలో బోధించు వారితో ఏం చేయాలి? పాలివారై ఉండాలి. అంటే సమస్త సద్విషయాలలో ఇప్పుడు మనమే ఏమైపోవాలని అంటే ఒక భాగం అవ్వాలి. ఇక్కడ భాగం ఇవ్వడం అంటే దాని అర్థం ఏదో కూరగాయల్లో కొంత, తినేటటువంటి జీలకర్ర, వండుకునేటటువంటి ఆ ఉప్పు పప్పు వాటిలో భాగం ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం అస్సలు కాదు. అందుకని వండుకున్నటువంటి వాటిలో తెచ్చుకున్నటువంటి సరుకుల్లో భాగం ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం కాదు. అది ఎవరైనా ఇస్తారు, కానీ ఇవ్వవలసినటువంటి భాగాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. మీ సేవకులు అనేటటువంటి వాళ్ళు ఏ పనిలో ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు పౌలు గారు కూడా ఏ పనిలో ఉన్నాడు? ఒకసారి పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అలాగే పౌలు కంటే ముందుగా యేసు ప్రభుల వారి దగ్గర శిష్యురికం చేసినటువంటి అపోస్తలులు నిజంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నున్నాయో మనకు బాగా తెలుసు. అందుకని అపోస్తలులను గురించి ఒక గ్రంథం రాయడానికి దేవుడు ఇష్టపడినప్పుడు ఆ గ్రంథానికి ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే అపోస్తలుల కార్యములు అనేటటువంటి పదాన్ని పెట్టారు. అపోస్తలుల కార్యం అంటే కార్యాలు అనేటటువంటి పదంలో మనకు కనిపిస్తున్నటువంటి పని ఏంటి? అక్కడ ఏ పనిని కలిగి ఉన్నట్లుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు అని అంటే ఆత్మల రక్షణ అనేటటువంటి ప్రధానమైనటువంటి పనిని వాళ్ళు కలిగినట్టుగా మనకున్నారు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆత్మల రక్షణ. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఆత్మల రక్షణ అనేటటువంటిది ఏమన్నా ఆషామాషియా? చేపనైతే ఈజీగా పట్టుకోవచ్చు, పులినైతే ఈజీగా పట్టుకోవచ్చు, సింహాన్ని కూడా ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే 1000 కేజీల బరువున్న ఏనుగును కూడా ఈజీగా పట్టుకోవచ్చు. బట్ మనిషిని పట్టుకోవడం అనేది
చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. నువ్వు వలేసినా ఆడు పడ్డావు, ఇంకేది వేసినా కూడా మనిషి అనేటటువంటి వాడు పడినట్టే ఉంటాడు, ఆ తర్వాత జారిపోతాడు. అందుకనే మనుషులు పట్టు జాలాలుగా చేస్తాననేటటువంటి ఆ మాటను బట్టి నిజంగా ఆ రోజు పేతురు ఆ శిష్యులు అనేటటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి అన్నదమ్ములు వచ్చేసారేమో, కానీ నిజంగా ఆ తర్వాత కాలంలో మనుషులు పట్టడం అనేది ఎంత కష్టమైన కార్యక్రమం పేతురు గారికి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆత్మల రక్షణ అనేటటువంటి ఈ పదం, ఆత్మల రక్షణ అని ఎందుకు అంటున్నాము? ఏదైనా మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. బస్సు టికెట్లు కొట్టే కండక్టర్లతో ఒక భాష ఉంటుంది. ఏంటి ఆ భాష అంటే, ఈరోజు ఎన్ని టికెట్లు కొట్టావు అనేటటువంటి పదాన్ని వాడతాం. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లకు ఒక భాష ఉంటుంది. అంటే అక్కడ టికెట్ల విషయంలో మనకు కనిపించేది మనుషులు, ఇక్కడ ఎన్ని కేసులు ఆపరేషన్ చేసావు అని కేసుల విషయాన్ని మాట్లాడేది కూడా మనుషుల గురించే. బట్ ఇతరు సేవకులు మాట్లాడుకునేటప్పుడు ఆ 3 రోజులు మీటింగ్లు పెట్టావు కదా, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి అనే పదాలు వాడుకుంటా ఉంటారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు కూడా అంటే ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి అనేటటువంటి పదాన్ని వాడు. కాబట్టి ఇక్కడ ఆత్మలన్నా, టికెట్లన్నా, కేసులన్నా, మరొకటి ఏదన్నా కూడా వాటి వెనకాల మనకు కనిపించేటటువంటిది మనుషులే అన్న సంగతి మనకు బాగా తెలియదు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని యొక్క కార్యక్రమాల్లో దేవుని యొక్క గృహ నిర్వాహకులం అనేటటువంటి పదాన్ని పౌలు గారు వాడినా, అపోస్తలుడు కార్యక్రమాలు అనేటటువంటి పదంలో కార్యక్రమాలు జరిగించిన వాటి వెనకాల మనకు కనిపిస్తున్నటువంటి పని ఏంటి అని అంటే ఆత్మల సంపాదన. అందుకని ఆత్మల యొక్క సంపాదన అనేటటువంటిది ఏమైనా ఈజీగా దొరికేటటువంటి కార్యక్రమం అంటే కాదు, అది చాలా ఖర్చుతో కూడిన పని అని మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే అది చాలా భారమైనది అన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. ఎందుకంటే అవి ఆ కార్యక్రమం అనేటటువంటిది సద్విషయాలు అనేటటువంటి అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే అది ఆత్మలను రక్షించేటటువంటి కార్యక్రమం కదా, ఆత్మలను రక్షించేటటువంటి కార్యక్రమం. అలాంటి వాటిలో ఇప్పుడు మనం కూడా ఏమవ్వాలని చెప్తున్నాడు పౌలు గారు? ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే బోధిస్తున్నారో, బోధించేటటువంటి వారి విషయంలో బోధన వినేటటువంటి వారు కూడా ఎలా ఉండాలి అని అంటే ఆ మంచి పదార్థం అనేటటువంటి హిత వాక్యము, లేకపోతే మంచి వాక్యం అనేటటువంటి ఆ మంచి పదార్థము అనేటటువంటి పదం. ఆ పదార్థాలన్నింటిలో ఇప్పుడు ఏం చేయాలి మనం అని అంటే, నిజంగా అలాంటి వాటితో మనం ఏమవ్వాలి అని అంటే పాలివారం అవ్వాలి. ఉదాహరణకి స్వార్థకు వెళ్తున్నాం అనుకోండి, ఆ పనిని మనం ఏం చేయాలి అని అంటే పంచుకోవాలి, భాగం ఇవ్వాలి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఏదైనా ఇదిగో ఈరోజు పలానా దగ్గర పలానా మీటింగ్ ఉంది అని అనౌన్స్మెంట్ వెళ్ళినప్పుడల్లా మనం ఏమవ్వాలి? ఉపదేశం పొందేవాడు ఉపదేశించేటటువంటి వానికి మంచి పదార్థాలలో అనేటటువంటి పదం మనం నేర్చుకున్నప్పుడు ఇక్కడ మంచి పదార్థం అని అంటే భౌతిక సంబంధమైనటువంటి పదార్థం కాదన్న సంగతి మనకు అర్థం చేసుకున్నప్పుడు మరి ఏంటంటే ఆ పదం అని అంటే అది వాక్యానికి సంబంధించినటువంటి, అంటే వాక్యపు విషయాలలో వాక్యోపదేశం పొందేటటువంటి వానితో, వాక్యోపదేశం ఉపదేశించేటటువంటి వానితో పొందేటటువంటి వాళ్ళు ఏం చేయాలి? అందుకనే సద్విషయములలో అన్నాడు. సమస్త సద్విషయములలో పొందువాడనుందా? ఒకటో పుట్టినోట్లో వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో అన్నాడు. బోధించేటటువంటి వానితో ఏం చేయాలి? పాలివారై ఉండాలి. అంటే ఇక్కడ సేవకుని యొక్క ఆ బాధ్యతాకరమైనటువంటి ఆ ఆత్మల రక్షణ, ఆత్మల సంపాదన అనేటటువంటి కార్యక్రమంలో వాక్యాన్ని వినేటటువంటి వాడు కూడా ఏం చేయాలి? పాలిభాగస్తుడు అవ్వాలి. అది సద్విషయాలతో కూడినటువంటి కార్యక్రమము. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి దినము నుండి అన్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో ఇప్పుడు ఆలోచన చేయండి. స్థానిక సంఘం అంటే ఫిలిప్పీ అనేటటువంటి స్థానిక సంఘానికి పౌలు గారు రాస్తూ అక్కడ వాళ్ళు సమస్త సద్విషయములలో ఎలాగైతే పౌలు గారు చెప్పినటువంటి ఆ బోధకు ఆయన ఉపదేశించినటువంటి ఆ ఉపదేశానికి సంఘస్థులలో చాలా మంది సమస్త సద్విషయములలో ఏం చేశారంట? పాలిభాగస్తులైనటువంటి కార్యక్రమాన్ని గురించి ఇక్కడ మాట్లాడతాం.
పాలిభాగస్తులయ్యారు. ఎలా పాలిభాగస్తులయ్యారని చెప్తున్నాడు పౌలు గారు? మొదటి దినము నుండి అన్నాడు. మొదటి దినం అంటే పుట్టిన దినం నుంచా? మొదటి దినం అంటే ఏ దినం? ఇక్కడ మొదటి దినం లేకపోతే చర్చి ప్రారంభమైన దినం నుంచా? విశ్వసించిన దినం నుంచి. అనగా విశ్వసించిన దినం అంటే బాప్తిసం పొందినటువంటి దినం నుంచి. ఇక్కడ బాప్తిసం పొందిన దినంలో నువ్వు ఎక్కడికి చేర్చబడ్డావు? సంఘంలో చేర్చబడ్డావు. అంటే విశ్వాస గృహంలోనికి నువ్వు ఎంటర్ అయిపోయావు. దేన్ని బట్టి ఎంటర్ అయినావు? ఇక్కడ విశ్వాసం అనేటటువంటి దాన్ని. విశ్వాసానికి ప్రతీకగా నీ ముందున్నటువంటిది బాప్తిసం అనేటటువంటి ప్రక్రియ. బాప్తిసం అనేటటువంటిది నిన్ను ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళగలిగేటటువంటి ఒక క్రియ. అలాంటి క్రియలో నువ్వు ఆ యొక్క లోకాన్ని చూడకపోయినా, ఆ దేవుడు అనేటటువంటి ఆయన్ని ఎప్పుడు నువ్వు దర్శించకపోయినా కూడా ఆ లోకమందని నమ్ముతున్నావు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. కాబట్టి బాప్తిసం అనేటటువంటి ఆ కార్యక్రమంలో నువ్వు ఒక క్రియను జరిగించావు. జరిగించిన దాన్ని బట్టి నువ్వు ఎందులో ఇప్పుడు పాలిభాగస్తుడు అంటే విశ్వాస గృహములోకి నువ్వు చేర్చబడ్డావు. విశ్వాస గృహంలోకి నువ్వు ఉన్నావని అంటే ఆ విశ్వాస గృహంలో ఇప్పుడు ఏం దొరుకుతుంది? విశ్వాస గృహంలో అంటే ఇదిగో ఆ రోజు చేర్చబడినటువంటి 3,000 మంది ఆ విశ్వాస గృహంలోకి చేర్చబడ్డారు కదా. చేర్చబడినటువంటి వాళ్ళు ఏ విషయంలో ఎందుకు వాళ్ళు ఉన్నారు అని అంటే, ఒకటి అపోస్తుల బోధ అనేటటువంటి పదం, 2 సహవాసమందును, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును వారు ఎలా ఉన్నారంట? అంటే విశ్వాస గృహములకు చేర్చబడినటువంటి మనలో ఉండవలసినటువంటిది ఏంటంటే, 1 అపోస్తుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన ఎందు. ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. ఇప్పుడు ఎడతెగక ఉండాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని నువ్వు తెంచేసావనుకో, తెంచేసినప్పుడు ఎలా ఉంటుందని అంటే అది తెగిపోతుందే తప్ప మళ్ళా దాన్ని అతికించేటటువంటి పరిస్థితి మనకు కనిపించదు. మీరు అనుకోవచ్చు, 1 వారమే కదా బదర్ నేను రాండి, 1 వారమే కదా. 1 వారం రాకపోతే ఎన్ని దినాలు గ్యాప్ వస్తుందో నీకు గతంలో కూడా లెక్కలేదు చూపించాను. ఎన్ని దినాలు? 1 ఆదివారం రాలేదని 14 దినాలంత గ్యాప్ వస్తుంది అంతేనా? 14 దినాలు. ఇంకొక వారం కూడా పోయిన వారమే కదా ఆగింది, ఈ వారం కూడా ఆగిపోయినాం అనుకో, అప్పుడు ఎన్ని దినాలు? 28 అంతేనా? 14 ప్లస్ 14 20 14 7 అవుతుందా? 21 దినాలు. 21 దినాలంత గ్యాప్ అయిపోతుంది. 21 దినాలలో నీకు ఏ ఆత్మ సంబంధమైనటువంటి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మాకు ఆన్లైన్ లో వస్తుంది మేము వింటాంలే అని అంటే వింటారా? అలాగైనా కూడా అలా మీరు పెన్ను నోట్స్ తీసుకొని వినేసిన దాకా అన్నం తిన్నాం నీళ్లు దాకా ఎవరైనా రాసిన సందర్భాలు ఎప్పటి వరకు ఎవరైనా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు రాలేదు నేను, అయినా నేను వినేసి రాసేసి ఆ తర్వాత కానీ మంచి నీళ్ళు ముట్టలేదు అనేటటువంటి ఆ కోణంలో ఎవరైనా వాక్యాలను రాసిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పటి వరకు? అంటే ఎవరు లేరు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఇక్కడికి వచ్చి కూర్చుంటే వినేదే చాలా తక్కువ. ఆ వినేటటువంటి దాంట్లో చల్లగా ఏసీ వస్తుంది, ఏదైతే ఫ్యాన్ వేసుకుంటాం, వెనకాల కూర్చుంటాం, ఆ తర్వాత దేనిలోకి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడికి వచ్చి లైవ్ లో వింటేనే మన పరిస్థితి అంత ఘోరంగా ఉన్నప్పుడు, ఇక ఆన్లైన్ లో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు ఒకవేళ వాక్యాన్ని చదువుకొని రాసుకోవాలనుకున్నా కూడా నీ ఫోనే మళ్ళీ నీకు ఎన్నోసార్లు రింగ్ ఇస్తుంది, పలానోడు చేస్తున్నాడు, పలానోడు చేస్తున్నాడు, మధ్యలో భార్య వస్తుంది. ఆ తిరగమాత అది పెట్టేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి కారు, నీకు వచ్చేటటువంటి దగ్గు, ఆ తుమ్ములు, అంటే ఎలా ఉంటాయి ఇవన్నీ అని అంటే నిన్ను డిస్టర్బ్ చేసేటటువంటి దానికి నెంబర్ 1 గా ఉంటాయి. మధ్యలో పిల్లోడు వస్తాడు, నాకు అది కావాలంటాడు. ఇక రాసేది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకెందుకు వచ్చిన గొడవ, వీడు ఏడుస్తున్నాడు, లేకపోతే ఈ ఫోన్ వాడికి ఇవ్వమని మళ్ళీ ఒక రచ్చ, అంతేనా? మరి ఇందులో వాక్యం ఉంది నేను రాసుకోవాలని ఆడు వింటాడా? ముందు ఆడు కింద పడి గిజగిజ కొట్టుకుంటే ఉన్న ఫోన్ కూడా వాడికి ఇచ్చేసి ఆ తర్వాత దేశం మనం వెళ్ళిపోతాం. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అంటే వినేటటువంటి వాటి విషయాల్లో మనం ఏం చేస్తున్నాము? వినకుండానే పక్కన పెట్టేస్తున్నాం. అలాగని చెప్పి ఇక్కడికి వచ్చి విన్నప్పుడు ఏమన్నా జాగ్రత్తగా వింటున్నామా అని అంటే లేదు. ఆ వినే కొద్దిసేపు కూడా ఆవులించేస్తాం, ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. ఆ తర్వాత చల్లగా ఉంది కాబట్టి పక్కన వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయరు ఇక్కడ. అందుకనే పక్కన వాళ్ళ దగ్గర మనం సూదిచ్చి కూర్చోవాలి. నేను ఎప్పుడైనా నిద్రపోయి ఈ సూదితో కూర్చో ఇబ్బంది ఏం లేదు, నేనేమన్నా అని చెప్పి ఇవ్వండి. నీకు నిద్ర వస్తే ఒట్టు, ఎందుకు నువ్వు తూగితే చాలా ఆటోమేటిక్ గా సూది
ఎక్కడ పూజ చేస్తాడన్న ఆ టెన్షన్ మనకి ఏం చేస్తుందంటే నిద్ర రానివ్వం. కాబట్టి మీరు ఆ ట్రైల్ ఈసారి ట్రై చేయండి, దాన్ని సూది వాళ్ళకే ఇవ్వండి. నిద్రపోతే గుచ్చండి అని చెప్పండి, పూర్తి అధికారం ఇవ్వండి వాళ్ళకి. ఆ తర్వాత మీరు నిద్రపోతారేమో చూడండి. సో అలాంటిది రాదు మనకి. ఎందుకు? అలాంటి ఒక ఇంపార్టెంట్ అనేటటువంటి దాన్ని మనం ఏమైనా ఇస్తున్నామా వాక్యానికి అంటే లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాస గృహంలోకి చేరాము బాప్తిస్మ అనేటటువంటి కార్యక్రమం ద్వారా. బాప్తిస్మ అనే కార్యక్రమం దేని ద్వారా జరిగించాము? విశ్వాసాన్ని బట్టి మనం జరిగించాము. దేవుని యొక్క ఇంటి వారం అయ్యాము. ఇంటి వారమైనటువంటి మనం ఇందులోకి ప్రవేశించిన తర్వాత ఏ విషయాల్లో మనం ఉండాలి? సద్విషయములలో పాలిభాగస్తులై ఉండాలి. ఒక్క వాక్యోపదేశం ఇచ్చేటటువంటి వారి విషయం. అందుకనే పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మొదటి దినం నుండి అన్నాడు, మొదటి దినం నుండి ఇది వరకు. సువార్త విషయం ఏ దినం అనుకుంటున్నాం ఇక్కడ? మొదటి దినం అంటే బాప్తిజం పొందిన దినం నుంచి అనేటటువంటి పదం. నీ కౌంటం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. బాప్తిజం పొందిన ఆ దినం నుంచి నువ్వు రాసుకో కావాలంటే. బాప్తిజం పొందిన మొదటి దినం నుంచి నీకు చాలా ఆ పీరియడ్ ఎలా ఉండదని అంటే, అమ్మో ఈ దినాలు ఎప్పుడు అంతమైపోతాయి అనేటటువంటి దిశలో నువ్వు పనిచేయడం ప్రారంభం. ఆ మధ్య సినిమాలో ఒకడు 1 డే సీఎం అనేటటువంటి కార్యక్రమం ఉంది. 1 డే సీఎం అని అంటే గంటలు కాదు, నిమిషాలు కూడా లెక్క అవుతుందా? నిమిషాలు కూడా లెక్క అవుతుంది. అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సమయం గతించిపోతా ఉంటది. ఉన్నది ఒకే ఒక దినం. అంటే 24 గంటల్లో ఇక్కడ నేను పరిపాలించాలి ఈ యొక్క రాష్ట్రాన్ని, యొక్క దేశాన్ని అని అనుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా, ఇక దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకని బాప్తిసం పొందామని అంటే దాని వెనకాల మనకు ఉన్నటువంటి కష్టం చాలా గొప్పది ప్రేమటువంటి వాళ్ళు. అందుకని బాప్తిసం మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయములో అన్నాడు. మొదటి దినం నుంచి సువార్త విషయముల్లో మీరు నాతో పాలివారయుండుట చూచి అన్నాడు. మీరు నాతో పాలివారయుండుట చూచి. ఏందో పాలివారై ఉన్నారు? సువార్త విషయంలో పాలివారై ఉన్నారు. సువార్త విషయం అంటే వాక్యాన్ని చెప్పడం. ఎవరికి చెప్తున్నారు? వెళ్ళి ఆత్మలను రక్షించేటటువంటి భారం అనేటటువంటిది ఎంత భారంతో కూడుకుందో, ఎంత ఖర్చుతో కూడుకుందో మీకు తెలుసు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఆ పౌలు గారు చెప్పేటటువంటి ఆ మాటలో మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పుడు దాకా కొనసాగించాలంటే యేసు ప్రభుల వారి యొక్క దినం వరకు, యేసుక్రీస్తుల దినం వరకు దాన్ని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చూసారా, దేవుని యొక్క ఆలోచనలకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే వాక్యోపదేశము పొందేటటువంటి వాడు, వాక్యోపదేశము ఉపదేశించేటటువంటి వానికి ఏ విషయాల్లో పాలిభాగస్తులుగా ఉండాలి అని అంటే సద్విషయాలు అని అంటే మంచి పదార్థములన్నింటిలో నువ్వు ఎలాగైతే భాగం ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకుంటావో అవి భౌతిక సంబంధమైనటువంటి పదార్థాల గురించి అక్కడ మాట్లాడలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పదార్థాలు ఏంటి అని అంటే ఆత్మను రక్షించడం. ఏమిటి? మీరు సంపాదించుకున్నటువంటి దాంట్లో 10 రూపాయలు ఎక్కడికి ఇవ్వడం అనేది పెద్ద సమస్య కూడా కాదు. ఇదిగో ఈ రోజు 1 కేజీ వండారు, నెల మొత్తం మీద 30 కేజీలు వండుకున్నారంటే ఒక 3 కేజీలు పక్కన పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది పెద్ద సమస్య కూడా కాదు. అది చాలా ఆఫ్టర్ మన జీవితంలో. కానీ చాలా విలువైంది ఏంటి అని అంటే ఇదిగో ఆత్మలను రక్షించేటటువంటి వాటి విషయంలో ఎవరు పాలిభాగస్తులై ఉంటారు. అందుకనే ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ పౌలు గారు చెప్పారు, మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో ఎలా ఉన్నారు? పాలివారై ఉన్నారు. ఎప్పటి దాకా ఉండాలి? యేసుక్రీస్తు దినం వరకు అన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు దినం? యేసు ప్రభుల వారి దినం ఎప్పుడండి? అదే మామూలుగా మరణించిన వాళ్ళకి సంబంధించి మనం దినాలు జరుపుకుంటాం, అంతేనా? ఆ మధ్య కూడా మా బంధువు ఒక అమ్మాయి ఊరేసుకుని వచ్చింది. నిన్న సోమవారం అనుకుంటాను, శుక్రవారం, గురువారం రోజు ఈవినింగ్
ఉరేసుకుని ఆత్మహత్య చనిపోయింది. ఇప్పుడు చనిపోయినటువంటి వారి విషయంలో దినం చేస్తారు. వాళ్ళు దినం చేస్తారా? చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా మరణించారు, సమాధి చేయబడ్డారు. ఇప్పుడు తిరిగి లేచినటువంటి ఆయనకి మళ్ళీ దినమా? నిజంగా అపోస్తులు ఏమైనా చేశారు అలాంటి కార్యక్రమం? చనిపోయి 11 రోజులైంది లేకపోతే 9 రోజులైంది దినం చేయాలని అనుకున్నారా? బహుశా ఆ దేశపు సాంప్రదాయంలో అది లేకపోయి ఉండొచ్చు. బట్ ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయలేరు. అందుకని మన క్రీస్తు దినం అనేటటువంటి పదాన్ని వాడారు. ఏ దినం ఇది? ఆయన తిరిగి లేచినటువంటి ఆదివారపు దినమా? నిజంగా ప్రభు దినం అని అంటే ఇదిగో మనం ప్రభు దినం అందు మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకున్నాం అన్న పదం మనం వాడుకుంటాం. అంటే ఆదివారం వరకు ఇలా ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఒకవేళ అనుకున్నాం ప్రభు దినం అంటే ఆదివారమే కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు దినం అంటే ఆయన తిరిగి లేచినటువంటి దినం, అది ఆదివారం. కానీ ఆదివారాల గురించి ఇక్కడ మాట్లాడారా? లేదా మొదటి దినం నుండి అన్న పదంలో ఇక్కడ మొదటి దినం అనేటటువంటిది ఎలాగైతే రాయబడలేదో దాని అర్థాన్ని మనం అర్థం చేసుకునేదానికి వీలుగా ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్నటువంటి దినం నుంచి ఎక్కడికి చేరావు? ఆ దినంలో విశ్వాస గృహానికి చేరావు. దేన్ని బట్టి చేరావు? ఈ విశ్వాస గృహానికి విశ్వాసాన్ని బట్టి చేరావు. విశ్వాసాన్ని బట్టి చేరినప్పుడు నువ్వు కనిపించేటటువంటి, నువ్వు కనపరిచేటటువంటి విశ్వాసం ఎంత ఎంత? అపోస్తలుల బోధలో నీ విశ్వాసం ఎంత ఉంది? సహవాసంలో నీ విశ్వాసం ఎంత ఉంది? రొట్టె విరవడంలో నీ విశ్వాసం ఎంత ఉంది? నువ్వు ఇచ్చే కానుక విషయంలో కూడా నీ విశ్వాసం ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేసేవా? ఆత్మల రక్షణే వాక్యోపదేశం చేసేటటువంటి వాడు పని కలిగినటువంటి వాడిగా ఉంటే అపోస్తలులు అలాంటి కార్యక్రమమే కలిగి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన అయితే వారికి లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంతా ఒకటి, ఆత్మల సంపాదనే అనేటటువంటి విషయం. ఆస్తుల సంపాదన ఎక్కడ వాళ్ళకి కనపట్లేదు. అందుకనే పౌలు గారు కూడా ఏమన్నాడంటే నాకున్నదంతా నేనేం చేశాను? గంటతో సమానంగా వదిలి వచ్చేసాను అన్నాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? సంపాదించుకోవాల్సినటువంటి ఆత్మలకు తప్ప ఆస్తులు కాదన్న సంగతి. అందుకని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా స్థిర ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? అపోస్తుల పాదాల వద్ద పెట్టేశారు. అని అంటే అపోస్తుల బోధ వింటున్నటువంటి ఆ విశ్వాసులు, ఆ వాక్యోపదేశం పొందేటటువంటి ఆ విశ్వాసులు, విశ్వాస గృహంలోకి చేరినటువంటి వాళ్ళు ఏటిని పాదాల దగ్గర పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అని అంటే ఇదిగో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనగా సద్విషయములలో మేము కూడా పాలిభాగస్తులం అవుతాము అనేటటువంటి విషయాన్ని మొదటి శతాబ్దంలో కనపరిచారు. అదే కోవలో ఇప్పుడు ఫిలిప్పీ సంఘంలో కూడా ఇలాంటి కార్యక్రమమే ఫిలిప్పీ సంఘస్థులు అక్కడ కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకని ప్రేమటువంటి వాళ్ళ విశ్వాస గృహానికి చేరినటువంటి మనం విశ్వాసులమే అని ఒకవేళ మనం అనుకుంటే అలాంటి విశ్వాసాన్ని ఏ మేరకు కనిపిస్తున్నాము అని చెప్పడానికి విశ్వాస గృహానికి సంబంధించి మరొక పదాన్ని దేవుడు రాయించారు. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 కొందరు మానుకుంటున్నట్టుగా 22 నుంచి చదువుతాం కదా. 22 నుంచి మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు, మనస్సాక్షికి అన్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అన్నాడు. అంటే మనకి కూడా మనస్సాక్షి ఉంటుందా? మనస్సు, మనస్సాక్షి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ఎలాంటి హృదయాలంటే ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారు, స్నానము చేసిన శరీరములు కలవారమునై ఉండి విశ్వాస విషయములో ఏంటంటే విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి అన్నాడు. అంటే విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? సంపూర్ణమైనటువంటి నిశ్చయత, అంటే సంపూర్ణమైనటువంటి నిర్ణయాలతో, అలాంటి నిర్ణయాలతో నువ్వు కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. దేవుని సన్నిధానములకు చేరుదము అంటే ఏ సన్నిధానం ఇది? ఒకప్పుడు అంటే ఏమి సమూయేలు గారు కట్టించినటువంటి బంగారపు దేవాలయం. అక్కడికి వెళ్ళేటటువంటి వారి యొక్క స్థితిని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏ దేవాలయానికి వస్తున్నాము? ఏ సన్నిధికి వస్తున్నాం? ఇక్కడ ఏ సన్నిధికి వస్తున్నావు నువ్వు? విశ్వాస గృహం. ఇది 4 గోడలకు సంబంధించింది కాదు అన్న సంగతి నీకు తెలుసు.
అంటే విశ్వాస గృహానికి నువ్వు ఎలా రావాలని చెప్తున్నాడు దేవుడు. అది మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు, అంటే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుండా ఉండేటటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి అని చెప్తాను. నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని చెబుతూ, అలా దేవుని సన్నిధానములకు చేరేటటువంటి మన విషయంలో అని చెబుతూ, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ పరలోకం మన నిరీక్షణ, అంతే కదా. పరలోకము మన నిరీక్షణ కాబట్టి వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా చేపట్టుకున్నాము. ఏం ఒప్పుకున్నావు నువ్వు? యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని, ఆయనే నా పాపములకు ప్రాయచిత్తంగా తన ప్రాణాన్ని పెట్టాడని, కాబట్టి నేను ఆయన యందు విశ్వసిస్తున్నాను, ఆయనే దేవుని కుమారుడని, ఆయన యందు విశ్వసించినటువంటి నేను రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని సంపాదించుకుంటానన్న నిశ్చయత ఎలాగైతే మనం కలిగి ఉన్నామో అలాంటి కలిగిన ఆ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందుము. నిశ్చయముగా నువ్వు పట్టుకున్న వాడివే అయితే ఇప్పుడు ఎలా చేయాలి? దేవుని సన్నిధానంలోకి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షింపబడినటువంటి హృదయం, వాక్యం అనేటటువంటి ఉదక స్థానం చేత మన శరీరాలను కలగబడినటువంటి వీటితో మనం దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉన్నాం. అనగా దేవుని సన్నిధానం విశ్వాస గృహానికి ఇలాంటి వాటితో మనం వస్తూ ఉన్నాం. అలా వస్తున్నటువంటి మనము ఏం చేయాలని అంటే సమాజముగా కూడుట మానక అనేటటువంటి పదాన్ని. ఇప్పుడు మానేమని అంటే మనలో ఉన్న విశ్వాసం ఎంతో మీరు ఆలోచించండి. మానేమని అంటే మనలో ఉన్న విశ్వాసము పెద్దదా చిన్నదా? చాలా అంటే విశ్వాసము చిన్నదైపోయింది, నువ్వు గొప్పవాడు అయిపోయావు. ఎంత గొప్పవాడు అయిపోయావు అని అంటే ఆ మొదటి దినం నుంచి అన్నామే, ఆ మొదటి దినం నుంచి. ఏ మొదటి దినం? బాప్తిసం తీసుకున్న మొదటి దినం నుంచి ఎలాగైతే వాక్యోపదేశం పొందేటటువంటి వాడు ఉపదేశించేటటువంటి వారికి సత్య విషయములలో ఎలాగైతే భాగం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన నీకు కలిగి ఉందో అలాంటి విషయంలో ఇదిగో ఏం చేస్తున్నామంటే కొందరు మానేసుకుంటున్నారు. అంటే విశ్వాసంలో నుంచి ఏమైపోయినారు? తొలగిపోయినారు. విశ్వాసం అందుకని కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట. ఒకరినొకడు హెచ్చరించాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలండి? ఎక్కడికి రావాలి? నేను ఇంట్లో కూర్చున్న పద్ధతి, నేను నా దేవుడు మా పుత్రమే బాగా తెలుసు, నేను ఆయన్ని ఆరాధించాను లేదా నాకు తెలుసు, నువ్వు నాకు పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం ఇదేనా? మాకున్న డైలాగులు నా విశ్వాసం నాది, నీ విశ్వాసం కాబట్టి నువ్వు రాకపోయినా పర్లే, నేను రాకపోయినా పర్లే. కాబట్టి మన ఇద్దరం ఎవరు నెలలో కూర్చొని వాళ్ళే ఏం చేసుకుంటాం? ఆరాధన చేసుకుంటాము. అయిపోయింది. నా దేవుడు నా సంగతి తెలియదు దేవునికి నువ్వు చెప్పాలి పెద్దగా అట్లుంది కదా. అందుకనే విశ్వాస గృహంలోకి చేరినటువంటి మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేటటువంటిది ఒక క్రియల రూపంలో మనం కనిపించకపోతే ప్రేమటువంటి వాళ్ళరా వాక్యోపదేశం పొందేటటువంటి మనము వాక్యోపదేశం చేసేటటువంటి వారికి సద్విషయాలలో ఎలా పాలిభాగస్తులు అవుతావు? అస్సలు కాదు. కాబట్టి సమాజంగా కూడటం అనేటటువంటి దాన్ని ఏం చేస్తున్నామనంటే మానేస్తున్నాము. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ? ఇంకా దినాలు లేవు కదా, ఏమైపోతున్నాయి? దినాలు తగ్గిపోతూ ఉన్నాయి. దినాలు తగ్గిపోతున్నాయి. ఏ దినం తగ్గిపోతుంది? మనం లెక్కలేసుకుంటాము. పుట్టిన దినం నుంచి ఇప్పటి వరకు పుట్టినరోజు జరుపుకుంటూ హ్యాపీ బర్త్డే అని జరుపుకుంటా ఉంటాం. నిజానికి ఏ దినం తగ్గిపోతుందో తెలుసా? ఒకవేళ పుట్టిన దినం నుంచి అనుకుంటే ఈ రోజు పుట్టిన దినం జరుపుకున్నాడు సురేష్ గారు, నాకు తెలుసు, ఆయనకి లేదు కదా, మళ్ళా వస్తానని పోయినట్టు. ఒకవేళ లెక్కలేసుకుంటే ఏ దినాన్ని బట్టి లెక్కలేసుకుంటాడు? పుట్టిన దినం నుంచి లెక్కలేసుకుంటాడు. కానీ ఇక్కడ లెక్కలేసుకోవాల్సింది ఏ దినమో తెలుసా?
బాప్తిసం తీసుకున్న దినం నుంచి లెక్కలు వేసుకోవాలి. అంటే బాప్తిసం తీసుకున్నది పుట్టిన దినానికి ఎన్ని దినాలు వెళ్ళిపోయి ఉంటాయి చెప్పండి, ఎన్ని దినాలు ఎగిరిపోయి ఉంటాయి చెప్పండి. ఎగిరిపోతే ఇప్పుడు మిగిలిన దినాలు ఎన్ని? చాలా తక్కువే కదా. అంటే మనం బాప్తిసం తీసుకున్న దినం నుంచి మరణించే దినం వరకు ఎన్ని దినాలు ఉంటాయని అంటే పుట్టిన దినం నుంచి లెక్క వేసుకుంటే చాలా దినాలు కనిపిస్తాయి. బట్ బాప్తిసం తీసుకున్న దినం నుంచి నువ్వు లెక్కలేసుకుని చూడు, అవి చాలా కొద్ది దినములు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా ఆయన చెబుతూ మనము సమాజముకు కూటమాక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఇప్పుడు విశ్వాస గృహమునకు చేరినటువంటి వానిలో కనిపించవలసినటువంటి విశ్వాసాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ప్రేమ చూపుటకును అన్నాడు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలంటే ఒకరినొకడు పురికొల్పవలెనని పురికొల్పం అనే దగ్గర నంబర్ ఉందా? రేపవలెని. ఏ రేపాలి? అప్పుడప్పుడు కూడా మనం వాక్యం వింటాం. విన్నప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని గురించి రేపడం అనేది ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. ఇదే వాక్యాన్ని రేపిన దాన్ని తగ్గించుకోవడం అనేది ఇంకో రకంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. చెప్పాడులే అన్నట్టుగా ఒక మాట వెళ్ళిపోయింది అనుకో, ఇంక వేరుగా ఉంటుంది. అసలు ఏం చెప్పాడు ఈరోజు? నిజంగా మన ఆత్మకు అవసరమైనటువంటి అంటే మరొకరి యొక్క ఆత్మలో మనం ఏం చేయాలంటే పురుగులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నామని అంటే లేదు. కానీ ఇక్కడ విశ్వాస గృహంలోకి చేరినటువంటి మన విషయంలో మనలో కనిపించవలసినటువంటి ఆ విశ్వాసం ఏమైతే ఆ విశ్వాస పరిణామం ఏమైపోతుందంటే రాను తగ్గిపోతుంది. ఏ విషయాల్లో? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుటకు ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఒకరి తప్పులనొకడు హెచ్చరించుకుని దాని విషయంలో సమాధాన పడుతూ రావాలి, హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపాలి. అంటే ఇవన్నీ మీకు బాగా ఆలోచించగలిగితే మీరు పాతకాలంలో అంటే మన తాతల తరాల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటివి ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు నిజంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి అమ్మాయి మన ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఉమ్మడి కుటుంబాలు అంటే నిద్ర లేచి ఎంతమందికి వండుతుందో, ఎంతమందితో ఆ రైట్ రిలేషన్షిప్ కొనసాగుతూ ఉంటుందో మీరు ఆలోచించుకోగలిగితే అలాంటి అమ్మాయి నేడు మనం జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తిగత కుటుంబాల్లోకి వచ్చింది అనుకోండి. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి కళ్ళ ముందు ఎంతమంది చిన్నాయన అంటారు, పెద్దనాయన అంటారు, ఆలకొడులు ఆలకూతులు వీళ్ళందరితో కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఆమె ఒక ఇండివిజువల్ గృహంలోకి వచ్చేసింది అనుకో, ఏమిటి కలుగుతుందా? అలాగని చెప్పి ఒక ఇండివిజువల్ గృహంలో ఒక ఏకైక కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడామె అదే ఇక్కడ ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి పడింది అనుకోండి, వీళ్ళిద్దరి యొక్క వ్యత్యాసాలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? అందుకనే అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒకవేళ మన ఇళ్ళకి వస్తే అందరినీ ప్రేమిస్తుందా లేదా? ఎందుకంటే అలాంటి యొక్క వైఖరి ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ తను బ్రతికినటువంటి ఇంట్లో ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళు. అంటే మనం ప్రేమగా అనేటటువంటిది ప్రేమిస్తాము అనేటటువంటి పదాన్ని ప్రేమ చూపుటకు అనేటటువంటి పదం ఉందే, ఆ ప్రేమ చూపేటటువంటి ఆ పదం నిజంగా మనల్ని ఎక్కడికి తీసుకెళ్లేటటువంటి పదం ఏదంటే పరలోకానికి తీసుకెళ్లేటటువంటి పదం ప్రేమటువంటి వాళ్ళు. నిజంగా సంఘంలో ఉన్నటువంటి వారిని అందరినీ ప్రేమించగలగాలి అని అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి నువ్వు ప్రేమించలేవు. అంటే సహవాసంలో నువ్వు ఎప్పుడు ఉన్నప్పుడు అలాంటి ఒక సంఘ సహవాసం అనేటటువంటిది నిన్ను ఏం చేస్తుందంటే అనేకులను ప్రేమించేటటువంటి ఒక స్థితికి నిన్ను తీసుకెళ్లిపోతుంది, హెచ్చరించేటటువంటి ఒక స్థితికి తీసుకెళ్ళదు, ఒకరినొకరు పురుగులు పెట్టేటువంటి సత్కార్యములు చేసేటటువంటి ఒక కార్యక్రమంలోకి నేను తీసుకెళ్తుంది. మీరు అప్పుడప్పుడు బాగా గమనించింది. ఇప్పుడంటే గ్యాస్ పోయి చేసింది కాబట్టి మాకు కట్టెలు తగ్గదుగా సమస్య లేదు. కానీ అప్పుడప్పుడు కూడా మనం కట్టెలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఎప్పుడైనా బిర్యానీ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కట్టెలు అనేటటువంటి మనం వాడుతూ ఉంటాం. ఆ కట్టెలు దాదాపుగా ఒక గుండు కట్టెలు తెచ్చి బిర్యానీలో కింద పెడితే ఆ దవర కింద పెడితే అందులో నుంచి ఒక కట్టి తీసి పక్కన పెట్టాము. ఆ కట్టి అన్ని కట్టెల మధ్య ఉంటేనే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఎర్రగా కాలుతూ మండుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అందులో నుంచి ఒక దాన్ని తీసి పక్కన పెట్టేస్తావో ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. ఏముంటుంది కుసి అంటారు కదా, మసిలాగా అయిపోతుంది. అంటే నీవులు కప్పిన
నిప్పు అంటాను. నివురు కప్పినటువంటిది ఆ ఉన్న నిప్పు కూడా కాస్త ఏమైపోతుంది అంటే నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలి అని అంటే, నువ్వు ఎప్పుడు రేకెత్తించబడాలి అని అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి, విశ్వాస గృహంలో ఉండాలి, విశ్వాస గృహంలో ఉండాలి. ఈ గృహాన్ని దాటి నువ్వు పక్కకి వెళ్ళావా, అవిశ్వాసుల గృహం అనేది కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఆరిపోతావు. ఎక్కడుంటే రేకెత్తించబడతావు. సంఘంలో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించగలగాలంటే మనం సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. అలా ఉంటేనే సత్కార్యాలు చేసేదానికి నీకు అవకాశం ఉంటుంది. అలా ఉంటేనే ఎవడైనా నీకు శత్రువైనా కూడా వాడిని ప్రేమించగలిగేటటువంటి స్థితి మన జీవితంలో కలుగుతుంది. సహవాసమే లేకపోతే ఎవరు నీ గురించి తప్పుగా చెప్తాడు? ఎవరు నీ గురించి మంచిగా చెప్పేవాడినే నువ్వు ప్రేమిస్తే మరి చెడ్డగా చెప్పేటటువంటి వాడి విషయంలో నీ వైఖరి ఎలా ఉంటుంది? అమ్మాయి పలానా నా గురించి చెడ్డగా మాట్లాడింది కాబట్టి, ఒకవేళ ఆమె నాకు నచ్చింది మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు నాకు శత్రువు అయింది అని అంటే, నిజంగా శత్రువు అయినందుకు కూడా మనం ఏం చేయాలి? ఎగిరి గంతులు వేయాలా? శత్రువు అయింది కాబట్టి పగ తీర్చుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది? శత్రువు అయింది కాబట్టి గంతులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? పగ తీర్చుకోవడం నీ పని కదా, అది నా పని. నువ్వేం చేయాలి? ప్రేమించండి. అమ్మాయ నాకు ఒక శత్రువు దొరికాడని నువ్వు ఎప్పుడైనా ఆనందపడ్డావా? నాకు శత్రువు దొరికాడని ఎప్పుడైనా ఆనందపడ్డావా? లేదు. శత్రువు దొరికితే ఏమైపోతాడంటే, నా గురించి ఇలా మాట్లాడతాడా, నన్నే ఇలాగంటాడా, అలా అన్నప్పుడు అమ్మాయ నన్ను కూడా శత్రువుగా భావించేవాడు ఒకడు దొరికాడని ఇంకా ఏం చేయాలి? నువ్వు అతని విషయంలో ప్రేమ చూపుటకు నువ్వు ఎక్కువ ఆసక్తిని కనిపించాలి. నాకు ఒక శత్రువు దొరికాడు, యెహోవా దయ వల్ల నేను ఒక పుత్రుని సంపాదించుకున్నాను అనేది ఎవరామే? అదే దేవుని దయ వల్ల నాకు ఒక శత్రువు దొరికాడు. ఎందుకు ఆ శత్రువు? ప్రేమించడానికి. అంతే. నువ్వు ప్రేమించడానికి నీకు ఒక శత్రువు దొరికాడంటే నువ్వు ఆనందించాలి. ప్రేమిస్తామా? శత్రువు దొరికితే ప్రేమిస్తామా? ఎగిరి గంతులేస్తామా? ఒక లాటరీ టికెట్ తగ్గితే ఎగిరి గంతులేస్తాం. ఒక కొడుకు పుడితే, ఒక కూతురు పుడితే అందరికి శకం లేదు. నాకు ఒక శత్రువు దొరికాడని నేను ఎప్పుడన్నా గంతులేసావా? నేను చెప్పేది అందరి ముందు కాదు, ఆనందం ఉదయంలో నా గొప్పదనం ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? నా శత్రువుని బట్టి నేను గర్విస్తున్నాను నేను ఎప్పుడన్నా అన్నావా? లేదు. ఎందుకు? శత్రువుని ఎప్పుడెప్పుడు ఏ చేయాలన్నట్టుగానే చూస్తాం. ఇప్పుడు అది నా పని. నీ పని ఏంటి? ఒకరినొకరు పురుకులుపుగలిగేటటువంటి ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క భాగ్యం అనేటటువంటిది ఎక్కడ ఉంటుందని అంటే, ప్రేమటువంటి వాళ్ళరా మన హృదయాల్లో ఉంటుంది. అందుకని విశ్వాస గృహమునకు చేరినటువంటి మనలో విశ్వాసం ఎంత ఉందో నువ్వు ఆలోచించి. సత్కార్యాలు ఏమైనా చేస్తున్నావా? విశ్వాసమును బట్టి. ప్రేమ చూపిస్తున్నావా? విశ్వాసమును బట్టి. ఒకరినొకరు పురుగులు పెట్టేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తున్నావా? విశ్వాసాన్ని బట్టి. అంటే ఏ కార్యక్రమం చేయట్లేదంటే మనలో లేనిది ఏంటి అని అంటే విశ్వాసం. కానీ మనం ఎలా ఉన్నాం? విశ్వాస గృహానికి చేరినటువంటి వారి వల్ల, విశ్వాసుల వల్లే మనం ఉంటున్నాం. ఒకసారి మనం చివరిగా మొదటి యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను పత్రిక 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఒకే ఒక ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా నీవు చేయుచున్నావు. విశ్వాసికి తగినట్లుగా ఏం చేస్తున్నావు? చేయుచున్నావు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా. అంటే వాళ్ళు పరదేశులే. నేను నాకు అన్నాను కదా, మనం ఎవరికి ఒకరికొకరు బంధువులమా? కాదు. అయినా దేన్ని బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? బంధువు కంటే ఎక్కువయ్యాం. ఏ విధంగా? ఆత్మ బంధువులం కాబట్టి. అంటే మనము పరదేశులమైనను ఒకరికొకరు సంబంధాలు లేకపోయినప్పటికీ, భౌతిక సంబంధమైనటువంటి ఏ బంధుత్వం మనలో లేకపోయినప్పటికీ చూపించవలసినటువంటిది ఏంటి అని అంటే, అందుకే సహోదరులారా, పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. విశ్వాసికి తగినట్టుగా అంటే ఏ విధంగా? విశ్వాసికి తగినట్టుగా
విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు, విశ్వాసికి తగినట్లుగా అని చెబుతూ వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. దేవునికి తగినట్లుగా, దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును, నీకు యుక్తముగా ఉండును. అంటే అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక, అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి కనుక నీ దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును అన్నాడు. దేవునికి తగినట్టు, విశ్వాసికి తగినట్టు అన్న పదాన్ని వాడుతున్నాడు. దేవునికి తగినట్టు అనేటటువంటి పదం అంటే ఒక వ్యక్తికి తగినట్లుగా కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒక ఎమ్మెల్యే, నిన్న బస్సులో వెళ్తున్నప్పుడు ఆర్టీసీ బస్సులో గూడూరుకు వెళ్తున్నాను, అక్కడ ఒక సీటు మీద రాసింది ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అని రాస్తున్నారు. అంటే ఎందుకు ఇక్కడ రాశారా అంటే వాళ్ళు వస్తే ఆ సీట్ ఇవ్వాలి. ఎంత బిజీ, ఎంతమంది ఫుల్ గా బస్సులో రష్ గా ఉంటే ఎమ్మెల్యే ఎక్కాడు అనుకోండి, ఆ సీట్లో కూర్చున్న వాడు లేచానికి అప్పుడు అనిపించింది ఈ ఎమ్మెల్యే, ఎంపీ తీసి లేకపోతే ఎంపీలు వీళ్ళందరూ బస్సు ఎక్కే పద్ధతి, అసలు బస్సు ఎక్కే ఎప్పుడైనా ప్రయాణం చేస్తారా అని అనిపించింది నిజంగా. అంటే వాళ్ళు ఎక్కినా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం చేశారు, సీటుకి వాళ్ళకి తగ్గినట్టుగా. ఆ మధ్య కేసీఆర్ గారు చెత్త మోసాడంట, 2 టకరాలు మోసాడు అంటే కదా, ఫోటోకి పోజులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు 2 టకరాలు చెత్త తీసుకెళ్లి చెత్త దాంట్లో వేసాడు, దేంట్లో ఆ ట్రక్కులో వేసాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చే కూలి ఎంత, కూలి ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారు? ఊరికే మోసింది 2 టకరాలే, ఆయనకి ఇచ్చే కూలి ఆ రోజు ఎంత ఇచ్చారు ఆయన అంటే 2 లక్షల రూపాయలు. ఎందుకంటే ఆయనకి తగ్గినట్టుగా ఇచ్చారు, ఆయనకి తగ్గినట్టుగా. మరి మామూలుగా మోసేవాడు మోసేస్తున్నాడు, మరి వాడికి ఎంత, వాడి జీవితమే వాడికి, అంటే ఆడికి తగినట్టుగా, ఆడికి తగినట్టుగా, అంటే ఎవరూరికి తగినట్టుగా, ఎవరూరికి అంటే వాళ్ళ స్థాయికి తగినట్టుగా. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడలా అన్నాడు. దేవునికి తగినట్లుగా, దేవునికి తగినట్లుగా. ఇప్పుడు దేవునికి తగినట్లుగా అంటే నువ్వు ఏ విధంగా వస్తావు? దేవుడే వచ్చాడు అనుకున్నాం, ఆయన ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి. దేవుడు వద్దులే, నిన్న జగన్ వచ్చాడు కదా, నేను ఊరికే మా ఆఫీస్ వాళ్ళతో చెప్పాను, అమ్మా జగన్ వస్తున్నాడు మన ఆఫీస్కి తీసుకొస్తాను, బ్లడ్ డ్రా చేయండి అని అన్నా, ఊరికే అన్నాను. ఇంకంతే వాళ్ళు ఒకసారి అదే అంటే రాడు, బట్ దాన్ని ఊహించుకొని చూస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. జగన్ వచ్చి మా దగ్గర బిల్లు వేసుకొని నాకు పలానా టెస్టులు చేయండి ఆయన అన్నాడు అనుకోండి, ఆ లెవెల్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకంతే కదా, 50,000 కడుతుంది అలాగని చెప్పి మేము డబ్బులు ఏమైనా వసూలు చేస్తాం అంటుంది కదా, లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయనకు తగినట్టుగా అన్న పదం మనం వాడతాము. అదే రోడ్డు పోయేవాడు పలానా టెస్ట్ చేయండి ముందు డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇస్తేనే బిల్లు వేస్తాం, బిల్లు వేసిన తర్వాతనే శాంపిల్ కలెక్ట్ చేస్తాం. ఇది ఎవరికి తగ్గట్టు, ఇది ఈయనకి తగ్గట్టు అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి తగినట్టుగా, ఇప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలు అనే పదం నీ దృష్టికి వచ్చినప్పుడు దేవునికి తగినట్టుగా ఏం చేయాలి? నువ్వు దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా. అందుకని అక్కడ చెబుతూ మనము సత్యములకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం, అట్టి వారికి ఉపకారం చేయబద్దులం. సువార్త వ్యాప్తికి మనం సహకరించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా సత్యములకు సహకరిస్తున్నాం అనేటటువంటి పదం మనకి వర్తిస్తుంది. ఇక్కడ సువార్త అంటే ఒక వ్యక్తిని మనం రక్షించడము. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా చాలా చక్కటి మాటలు దేవుడు మన కొరకు ఎప్పుడో రాసించాడు. కాబట్టి వాక్యోపదేశం పొందేటటువంటి, మనం ఉపదేశించేటటువంటి వానికి మంచి పదార్థం, అలాగని చెప్పి మంచి పదార్థములు అంటే భౌతిక సంబంధమైనటువంటి పదార్థాలు అనేటటువంటి చాలా తక్కువ రేషియోలో ఉండాలి. బట్ వాక్యానికి సంబంధించినటువంటి పదార్థములలో అంటే బాధ్యతల్లో కూడా మనం ఎలా ఉండాలి? ఎక్కువగా బాధ్యతను తీసుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క సత్యవాక్యమును, ఈ యొక్క సత్యవాక్యానికి మనం సహకరించినటువంటి వాళ్ళమైతే ఆయనకు తగ్గినట్లుగా మనం ఆ కార్యక్రమాలు మనం చేయగలిగితే ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు చక్కటి ఆ విశ్వాస గృహంలో ఉన్నటువంటి వారి విషయంలో
ఎందుకని అంటే ఆయన గృహం కాబట్టి, ఆయన విశ్వాస గృహంలో చేరినటువంటి మన యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడల్లా ఆయన ఎంతగా ఆనందపడతాడో మనకు తెలుసు. విశ్వాసాన్ని గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ, ఇశ్రాయేలులోనైనను ఎంతటి విశ్వాసము ఉన్నటువంటి వాడిని ఎవరిని చూడలేదు, ఎంతటి విశ్వాసం ఉన్నవాడిని నేను ఎవరిని చూడలేదని ఎవరి గురించి మాట్లాడాడు ఆ రోజు? శతాధిపతిని గురించి. ఇశ్రాయేలులోనైనను అంటే ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అంటే విశ్వాసానికి ప్రతినిధులు వాళ్ళు. అలాంటి వారిలోనే ఇలాంటి విశ్వాసం నేను చూడలేదని మాట్లాడాడు. ఒక అన్యజనుడి గురించి అంటే ఈరోజు నీ గురించి నా గురించి అలా మాట్లాడడానికి అవకాశమే మనం ఇవ్వకూడదు. ఆ విశ్వాసులు మనం విశ్వాస గృహానికి చేరినటువంటి వాళ్ళము, దేవుని ఇంటి వారు. దేవుని అలాంటి విశ్వాసం ఏదైనా కనపరిస్తే మనం కనపరచాలి తప్ప మరొకడు కనపరచకూడదు. ఆ మధ్య ఒక భార్య అన్నది, కొడితే నేనే కొట్టాలి మా ఆయన్ని, నువ్వెవరు కొట్టడానికి, నాకు చెప్పు నేను కొడతా అన్నట్టుగా ఆ విశ్వాసం అనేటటువంటి మనమే చూపించాలా, మరొకటి చూపించడానికి వీలు. ఒకవేళ చూపిస్తే అది మన విశ్వాసం కన్నా తక్కువైందై ఉండాలి, మనం ఎక్కువగా ఉండాలి. మనకంటే ఎవరు విశ్వాసం అన్నట్టుగా మనం ఈ కార్యక్రమాల్లో మనం చూపించగలిగితేనే విశ్వాస గృహానికి చేరినటువంటి విశ్వాసులంగా మనం ఉంటాం. కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకుని, సమయం కొంచెం ఎక్కువైంది ఏమనుకోవద్దని మరొకసారి వినవించుకుంటున్నా, ప్రార్థన చేసుకుని మనం గురించుకున్నాం. దయగలిగిన మాట అంటే మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ఆలోచన నాని బిడ్డలకు వివరించారు. వాక్యోపదేశం పొందేటటువంటి వారు ఉపదేశించేటటువంటి వారికి ఏ విషయాల్లో భాగస్తులుగా ఉండాలనేటటువంటి విషయాన్ని మేము విశ్వాస గృహానికి చేరినటువంటి మా యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత అనేటటువంటి విశ్వాసాన్ని మేము కనపరచుకోవడానికి, ఆ క్రియల ద్వారా మేము వారిని మాట్లాడుకోవడానికి అనేకమైనటువంటి సంగతులు మా ముందు ఉంచారు. వాటన్నిటి విషయాల్లో ఎక్కడ మేము అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసంలోనే అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచేటటువంటి బిడ్డలుగా మీ యొక్క కుటుంబంలో ఉండలాగా సహాయం చేసి నడిపించుకున్నాను. ఈ ప్రార్థనను మా రక్షకుడును మేము మీకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.